హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్బికే బ్లాగ్స్. ఇది వచ్చేసి ఇంగ్లీష్ మాక్ టెస్ట్ అండి, ఏపీ టెట్ వాళ్ళది. ప్లీజ్ అందరు అర్థం చేసుకోండి. మీరు ఎగ్జామ్ రాసిన వాటికి ఆన్సర్స్ మీరు ఏవనుకుంటున్నారో, ఏవి పెట్టారో, ఏవి తప్పో అవి మాత్రం చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తూ ఉన్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాను అనుకోండి, నాకు వీడియో లెంతీ అవుతుంది, అసలు టాపిక్ లేకుండానే అయిపోతుంది. జస్ట్ నేను ఆన్సరింగ్ చేయడానికి మాత్రమే కొద్దిగా వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొద్దిగా స్పీడ్గా చెప్పుకుంటూ ఓన్లీ ఆన్సర్స్ అయితే మాత్రం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఫాలోయింగ్ లీడ్స్ టు అక్విజిషన్. ఇది అక్విజిషన్ అనేది మనం మీనింగ్ఫుల్గా మనకు తెలిసిన వాటిని చెప్పగలిగేదన్నమాట. అందుకోసం ఆప్షన్ 1 ఆన్సర్ అన్నమాట, మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్. ఇది వచ్చేసి ఆప్షన్ 1 ఐడెంటిఫైయింగ్ సౌండ్. నెక్స్ట్ క్వశ్చన్, ద హాల్ మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్ ఈజ్ ఆప్షన్ 2 ఆన్సర్ ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మీరు కంటెంట్ వర్డ్ అంటే మీరు V1 V2 ఇలా వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. మనం వీటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు మనం ఫాలోకి మాత్రమే V1 V2 అవన్నీ రాయగలుగుతాం, మిగతా వాటికి రాయలేం. అందుకోసం ఆప్షన్ 1 ఆన్సర్ ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సింగిల్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ కాజ్ ఎఫెక్ట్. ఆన్సర్ 3 యాజ్ ఏ రిజల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా ఇన్ సిచ్యువేటెడ్ ఇన్. అది ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ టు కంప్లీటెడ్ యాక్షన్స్. 2 పూర్తి అర్థాన్ని ఇచ్చే వాటిని కనుక్కోమని చెప్పాడనమాట. ఆప్షన్స్ చదువుకుంటూ మనమైతే క్యాన్సలైజ్ చేసుకోవచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రమ్య సెడ్ అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకే, ఇది మనకి పాస్ట్లో ఉండేటివి పాస్ట్లోకి రాయాల్సి ఉంటుంది. అక్కడ రమ్య అడుగుతుంది కాబట్టి మనం ఆ సెంటెన్స్ని నీట్గా క్లియర్గా అర్థం చేసుకుంటూ ఏది కరెక్టో అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. మనకు 2 ఆప్షన్లో డౌట్ వస్తుంది, సెకండ్ దా ఫోర్త్ దాని, కానీ దీని ఆన్సర్ వచ్చేసి సెకండ్ అనమాట. ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్స్టెన్సివ్. కానీ ఫోర్త్ది ఎలా యాక్టివ్ వాయిస్లో ఉందనమాట, కానీ ప్యాసివ్ వాయిస్లో మనకు అనిపిస్తుంది. యాక్టివ్ వాయిస్ అయితే ఇది, ప్యాసివ్ వాయిస్లో ఐ డిడ్ ఇట్ వాజ్ డన్ బై మీ. నెక్స్ట్ క్వశ్చన్, సి లిజన్డ్ డాష్ రే రీడ్ టు హర్ ఇన్ ఏ లా వాయిస్. ఇక్కడ లింక్డ్ అని లింకర్ని అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ వైల్. నెక్స్ట్ క్వశ్చన్, ద జడ్జ్ సెడ్ యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్. ఇఫ్ యూ డూ ఐ విల్ హ్యావ్ టు రివోక్ యువర్ పెరోల్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ మస్ట్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. ఇక్కడ మస్ట్ నాట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఉందన్నమాట. దీనికి మీనింగ్ ఏంటంటే అతనికి ఉండదు అని చెప్పడంలో మనం మస్ట్ నాట్ అనేది యూజ్ చేస్తాం. దీనికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్రొహిబిషన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బిగిన్ విత్ ద క్యాపిటల్ లెటర్. మనం క్యాపిటల్ లెటర్ని ఎలా యూజ్ చేస్తామంటే నేమ్ ఆఫ్ ద ప్లేస్, నేమ్ ఆఫ్ ద పర్సన్కి యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్స్ బేస్ చేసుకొని మనమైతే డిలీట్ చేసుకొని ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు 4th ఆన్సర్ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ అనమాట ఫుటైల్. సెకండ్ది టేటర్ అనేది ఏతో ఎండ్ అవ్వాలి. థర్డ్ది ఇరిటేట్ అనేది 2 Rలు ఉండాలి. ఫోర్త్ది మంబుల్ అనేది 1 B మాత్రమే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఫర్ ఏజెస్ ఇండికేట్స్ ఆప్షన్ 1 ఫర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ ఆమ్ అఫ్రైడ్ ఐ కెనాట్ హెల్ప్ యూ. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఐ ఆమ్ అఫ్రైడ్ మీన్స్. ఇక్కడ అఫ్రైడ్ అనేది మనం భయంగా, టిమిడ్గా, ప్యానిక్ ఇలా యూజ్ చేయమన్నమాట. దాని సెంటెన్స్ని బట్టి మనం ఎలా వాడుతున్నాం అనేది ఉంటుంది. మనం ఇది పొలైట్గా వాడుతూ ఉన్నట్లు. దీని ఆన్సర్ వచ్చేసి ఐ ఆమ్ సారీ. ఆప్షన్ 3 ఐ ఆమ్ సారీ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ద ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఐఆర్. ఆపోజిట్ మీనింగ్ ఎలా వస్తుందనేది ఇది రాయమని చెప్పాడు. ఆప్షన్ 2 ఇర్రెస్పాన్సిబుల్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద మెయిన్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మెయిన్ క్లాజ్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్గా ఉంటుంది, ఫుల్ మీన్ ఇచ్చేదిగా ఉంటుంది, ఫుల్ మీనింగ్ లేనిది డిపెండెంట్గా ఉంటుంది. ఈ మెయిన్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ కాబట్టి ఒక దానిపైనే డిపెండ్ అయి ఉండదు. దీని ఆన్సర్ 4th ఆన్సర్ సి కంప్లీటెడ్ హర్ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హీస్ ఫ్యామిలీ ఇష్యూస్. చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ సెటిల్.
సినోనిమ్ ఈక్వల్గా ఒకే సమానమైన అర్థం వచ్చేది రాయమని చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ది పెల్ట్ అంటే అటాక్ మీనింగ్ వస్తుందన్నమాట. సెకండ్ రీసాల్వ్ అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం. ఇక్కడ సెటిల్ అనే దానికి సెకండ్ ఆన్సర్ అవుతుంది. 3 నాట్ అంటే టై వేయడం. 4 గిగిల్ అంటే ముసిముసి నవ్వడం అనే ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ డాష్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైజెస్, చూస్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో చూసుకున్న తర్వాత మనం సింగిలా లేదంటే ప్లూరలా అనేది చూసుకోవాలి. సింగులర్ అయితే లాస్ట్లో ఎస్ వచ్చిందా లేదా అని మనం గుర్తుగా పెట్టుకుంటాం కదా. ప్లూరల్ అయితే లేదు, వాటిని చూసుకొని మనం అయితే పెట్టుకుంటాం. ఇక్కడ హ్యావ్ ఆర్లో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ దీని ఆన్సర్ వచ్చేసి హ్యావ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సూటబుల్ ప్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. స్టూడెంట్ షుడ్ డాష్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. ఇక్కడ ప్రేజల్ వర్బ్ అనగానే షుడ్ ప్లస్ V1 అనేది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 గో త్రో. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ప్రేజర్స్ అనమాట. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్లో రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో రాయాల్సి ఉంటుంది. దీని ఆన్సర్ సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ కరెక్ట్. ఇక్కడ సఫిక్స్లో రాయమన్నాడు కాబట్టి దీని ఆన్సర్ కరెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెంటెన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 or more మెయిన్ క్లాజెస్ కంబైన్డ్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఈజ్ కాల్డ్. దీని ఆన్సర్ ఆప్షన్ 1 ఏ కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్ యూ బీ దేర్ అట్ 6 o'clock షార్ప్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ షార్ట్ మీన్స్. ఇది పంక్చువలీ అనమాట. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, యూ ఆర్ డాష్ యూనిక్ పెయింటర్, చూస్ కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ యాన్ అంటే ఆ నుంచి ఆహా వరకు సౌండ్ వస్తే, ఏ అంటే కాన్సనెంట్ సౌండ్ వస్తే అని మనం గుర్తుపెట్టుకున్నాం కదా. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏ అనమాట. యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఇది ఫొనెటిక్స్లో ఉంది. ఆన్సర్ వచ్చేసి 4 ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద రైట్ ఫార్మేట్ ఆఫ్ రైటింగ్ డేట్ ఇన్ ఫార్మల్ లెటర్స్. ఫస్ట్ డేట్, మంత్, తర్వాత ఇయర్ అనమాట. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 02 July 2022. నెక్స్ట్ క్వశ్చన్, ఐ లైక్ డూయింగ్ థింగ్స్ డాష్ మై సెల్ఫ్, చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ బై అనేది మనం యూజ్ చేస్తాం. మై సెల్ఫ్ ముందు ఎప్పుడైనా కానీ బై రావాలి అనేది గుర్తుపెట్టుకోండి. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అనమాట. దీని ఆన్సర్ వచ్చేసి 4. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకేనా. నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నాను, నాకు వీలైనంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.